అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ నెరజాణలు మగధీరులు 4వ భాగం. రచన మాదిరెడ్డి సులోచన గారు. మరి కథలోకి వెళ్దామా? చిచి, ఎంత మాట అన్నావమ్మా! ఒకవేళ ఆ అమ్మాయినే గనక వివాహం చేసుకుంటే అతని ఆస్తిని అంతా మొదట శరణాలయాలకు దానం చేయిస్తాను. రాజా, మీలాంటి పెద్దలు యువతరాన్ని నాశనం చేస్తున్నారు. నీకు ఆ మాట ఎలా వచ్చింది? వివాహితుడైన కొడుకుని సరదాలకు బయటకు పంపగల తల్లిదండ్రులు విశాల హృదయులు. రాజా బిగ్గరగా అరిచింది. శాంతంగా ఆలోచించమ్మా. నీ కొడుకు సుఖం కోసం పరాయి కొంపలు వెతకటం నువ్వు సహించగలవా? నేనేం చేయనురా, ఆయనకి పిచ్చెక్కేలా ఉంది. ఆమె మొహం దాచుకుని రోధించసాగింది. చూడమ్మా, కొడుకులను సమర్థులను చేయాలి కానీ తమ ఆంక్షలతో ఆసక్తి లేని విషయాలను వాళ్ళ నెత్తిన రుద్దకూడదు. ఇక నా వల్ల మీకు అవమానం కలిగితే ఇంకో వారం రోజులు ఓపిక పట్టండి. నాకు ఉద్యోగం వస్తుంది, వెళ్ళిపోతాను. ఎక్కడికి రా? ఎక్కడికి వేస్తే అక్కడికి. అమ్మా, కాలం మారుతుంది అంటే సూర్యుడు పడమట ఉదయించడం లేదు. మనుషుల్లో ఆలోచనాశక్తి పెరగటమే కాలం మారటం. ఏమిటో నాయన, ఎంతైనా తండ్రి. అందుకే ఆయన కొట్టినా నోరు మూసుకున్నాను. ఈ ప్రపంచంలో నేను యావగించుకునేవారిద్దరే, కట్నాలకు అమ్ముడుపోయే యువకులను, మా నాన్నని. తల్లి పిలుస్తున్నా వినిపించుకోకుండా బయటకు వచ్చాడు. ఆలోచిస్తూ వాసు నిల్చున్నాడు. ఎరా, బాగున్నావా? ఇంజనీరింగ్లో చేరాను. మావయ్య కూతుర్ని చేసుకుంటావు ఇంకే? నా ప్రాణంలో నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు. ఈ ప్రపంచంలో 2 రకాల జనం ఉన్నారా. అరిచేవారు కొందరు, ఆచరించేవారు కొందరు. నువ్వు అరిచేవాడివి. అనయ్య, పోనీరా, నీ వల్లనైనా అమ్మా నాన్నకు మనశ్శాంతి కలుగుతుంది అన్నాడు జాలీగా చూస్తూ. శ్రీనివాస్కి నిజంగా ఆలోచనలు ఉన్నాయి, కానీ ఆచరించే సాహసం ఉండదు. వారి దగ్గర వీరిద్దరిని, తండ్రిని కూడా నిరసిస్తాడు. ఆయన మాటే వేదంగా భావిస్తాడు. అతను వెళ్ళి అద్దం ముందు నిలబడి తలదూకున్నాడు. అద్దంలో లత ప్రతిబింబం కనిపించి మాయమైంది. అమ్మో, ఆ అమ్మాయిని ప్రేమించవచ్చు, కానీ అమ్మా నాన్న అంగీకరిస్తారా? ఎంత పెద్ద కళ్ళో, ఎంత స్వచ్ఛంగా నవ్వుతుంది. వాసు తల్లి పిలుపు విని వెనక్కి తిరిగాడు. ఏమిటమ్మా? వాడు వెళ్ళిపోయాడా? ఎవరు? అన్నయ్య అప్పుడే వెళ్ళిపోయాడు. ఈ 100 రూపాయలు ఆడికిస్తే బాగుండేదిరా. అమ్మో, నాన్నకు తెలిస్తే చంపేస్తాడు. వాసు అడ్డుపడ్డాడు. బావలేడా? సుభద్రమ్మ? కొండారెడ్డి వచ్చాడు. వస్తారన్నయ్య, రా కూర్చో. అతను భర్త మేనమావ కొడుకైనా తోబుట్టులా ఆదరిస్తుంది. మంచినీళ్ళు తెప్పించమ్మా. అతను ఉస్సూరు అంటూ కూర్చున్నాడు. ఇప్పుడే వస్తాను అని మంచినీళ్ళు తెచ్చింది. ఏమ్మా, మొహం అలా ఉందేమిటి? గ్లాస్ అందుకుంటూ అడిగాడు. ఆమె నవ్వింది, ఏం లేదన్నట్టు. మా ప్రబుద్ధుని చేతగానితనం నీ తలపైన రుద్దాడు. వాడికి నువ్వే లోకుగా కనిపిస్తావు. అదేం లేదన్నయ్య, పెద్దబాబు ఎంత చెప్పినా వినటం లేదన్నయ్య అంది దిగులుగా. పిసికి పిసికి పండుని చేస్తామా? పాకానికి రావాలి పండు. ఇక రాజా సంగతి వదిలేస్తాను. 2 కుటుంబాల క్షేమం కోరి చెప్తున్నాను. శ్రీనుగాడు మా అమ్మలు కంటే ఏడాదికి పైనే పెద్ద. ఇద్దరికీ ముడేస్తే అన్నయ్య వరహీనం అనిపించుకోదా? ఇద్దరూ మన చేతుల్లోని పిల్లలు కాబట్టి అలా అనిపిస్తోంది. పరాయి వారైతే అమ్మలు వయసు 16. వాడిని అడుగుదాం పోని అంది. ఏమిటమ్మని వెర్రి, వాడు కూడా ఏదో ఒక సాగు చెప్తాడు. వాడికి ఏం తెలుసు? మీరేమనుకున్నా సరే నా ఆస్తి మాత్రం బయటికి పోవడానికి వీల్లేదు. ఏమో, ఆవిడకేం తోచటం లేదు. 18 దాటిన అమ్ములకి 19 ఏళ్ల శ్రీనికి జత ఎలా కుదురుతుంది? ఒరే వాసు, రంగారెడ్డి కంఠం ఇల్లంతా ప్రతిధ్వనించింది. ఏం నాన్న? భయంగా చూశాడు. ఒకసారి కాంట్రాక్టర్ రంగయ్య దగ్గరికి పోవాలరా. మంచిది నాన్న. శ్రీనివాస్ బయలుదేరాడు. నీకు బుర్రుందా? వెళ్ళి ఏం చేస్తావు? ఏం చేయాలో చెప్పి పంపరాదురా. నీ మొగతనం అంతా వాడిపోయిన చూపాలా ఏమిటి అని కొండారెడ్డి కసురుకున్నాడు. కాంట్రాక్ట్ తేవటానికి చాలా ఖర్చు అయిందని చెప్పు, అతనే గ్రహిస్తారు. వాసు వెళ్ళిపోయాడు. అమ్మా సుభద్రమ్మ, వీరులు గన్న తల్లి, ఓసారి ఇలా వస్తావా? ఒరే, ఏమిట్రా నీ గోల? కాదురా, నా కొడుకు, నా రాజా నాకు ప్రాణం పెడతాడంటూ మురిసిపోయిందిరా బొమ్మ. నోరు మీరా, నీ అహంకారం అధికారం ఎంతవరకు తెచ్చింది? ప్రేమగా మన దారికి తెచ్చుకోవాలి.
ఏది ఆ ప్రేమ కురిపించి దారికి తీసుకునిరా అన్నాడు కోపంగా. "ఆ, చూస్తూ ఉండు" అన్నాడు. ఆ తర్వాత ఇద్దరు లోకాభిరామాయణం మాట్లాడారు. చీకటి పడ్డాక నౌకరు వచ్చి లైట్లు వెలిగించాడు. అమ్మగారు కడుక్కోమంటున్నారు. లేవరా, మా వాడి భాషలో కడుక్కో అంటే భోజనానికి లేవమని అర్థం. అయితే పద, వంటవాడు చేసే ప్రయోగాలు నాలుకను మొద్దు బారగొట్టాయి, కాస్త నాలుగు రుచి చూపుదాం అని లేచారు. ఇద్దరు భోజనాలు చేస్తుండగా శ్రీనివాస్ వచ్చాడు. ఒక కవర్ తెచ్చి తండ్రికి ఇచ్చాడు. రారా, నువ్వు కూడా కూర్చో, కొండారెడ్డి పిలిచాడు. సుభద్రమ్మ పచ్చడి సూపర్గా ఉంది, కాసింత వెయ్యి, అలాగే ఒక గంటె నెయ్యి. చాలు చాలు చాలు. మాయ, మీరే ఉద్యోగం చేశారు? ఏం రోయ్ చేశారు అంటున్నావు? చేస్తున్నాను, కమిషన్ వ్యాపారం రా, వ్యాపారం అన్నాడు. వ్యాపారం అందరికీ చేతనవుతుందా మావయ్య? ఎందుకు కాదు, నువ్వు చేస్తావా ఏమిటి? అన్నట్టు మర్చిపోయానరా, తోచక స్కూటర్కి అప్లై చేశాను, వచ్చి కూర్చుంది. నేను ఎక్కుతానా పెడతానా? అమ్మే రాదు మావయ్య, 4,000 లాభం వస్తుంది. ఉన్న డబ్బే ఖర్చు పెట్టేవారు లేరు, నీకు కావాలంటే తీసుకో, సరదాగా వెళ్ళి రావచ్చు. నాన్న ఏమంటారో మరి. అమ్మయ్య, పడిందిరా చేప నా యుక్తి అనే వలలో అనుకున్నాడు. వద్దంటానికి వాడేవాడరా, నా కొడుకులు లేరు, నీకు ఇస్తున్నాను, ఎరా పడుద్దాయి. నీ ఇష్టం వాడిష్టం, మధ్యలో నాదే ఉంది అన్నాడు. అదే మాట మీద ఉండరోయ్, రేపటి నుంచి నువ్వు ఎక్కడికి బానక్కర్లా, మాస్టారే మన ఇంటికి వస్తాడు. మరోసారి పచ్చడి వేయించుకుని పొగుడుతున్నాడు అతను. ఈసారి కోడి కావాలమ్మా, కోడి అనవసరంగా నవ్వాడు. కొండారెడ్డి తన అన్నమాట నిలబెట్టుకున్నాడు. వారం రోజుల్లో శ్రీనివాస్ని వివాహానికి అంగీకరింపజేశాడు. దగ్గరలో ఉన్న ముహూర్తాలు చూడసాగారు. ఏమండి దీనంగా చూసింది సుభద్రమ్మ. ఏమిటి ఎప్పుడు ఏడుస్తూ తిరుగుతూ ఉంటావు? పెద్దాడిని వదిలి చిన్నాడికి పెళ్ళిందుకండి, అది నా ఇష్టం అన్నాడు. భార్యాభర్తల మాట ఒక్కటిగా ఉండి ఒకరి మాట ఒకరు గౌరవించుకుంటారు. ఈ ఇంట్లో దానికి పూర్తిగా విరుద్ధం. రంగారెడ్డికి అధికారం అహంకారం తప్ప మరేం లేవు. సుభద్రమ్మకి పశువుకి తింటే లాభం, మనిషికి ఉంటే లాభం అన్న సూత్రం బాగా జీర్ణించుకుపోయింది బుర్రలో. ఆమెకు 10 ఇచ్చి 15 చేయమంటే నెల తిరగకుండానే 20 చేస్తుంది. అంటే నా మాటకు విలువే లేదన్నమాట. లేదు, ఖచ్చితంగా చెప్పాడు. అతను అవతలికి వెళ్ళగానే ఆమె కొడుకును బతిమాలింది. ఒక్కసారి రాజాను పిలుచుకురా, నాన్నగారు చంపేస్తారు అన్నాడు. అతను స్నేహితులతో కలిసి స్కూటర్ నేర్చుకోవడానికి వెళ్ళిపోయాడు. సుభద్రమ్మ, ఎదురింటి జానకి వచ్చింది. ఏమిటి జానకి? మీ డబ్బు అసలు తెచ్చాను, వడ్డీ ఫస్ట్కి ఇస్తాను. మంచిది అంటూ అటు ఇటు చూసి దబ్బున బొడ్లో దోపుకుంది. ఏమిటి మీరు అదోలా ఉన్నారు? ఏమిటో, పెద్దాడిని వదిలి చిన్నాడికి పెళ్ళి, నాకు అర్థం కావట్లే. ఈ ఇంటికి ఏదో శని పట్టుకుంది. తన గోడు వెళ్ళబోసుకుందామె. ఇదిగో అక్కడో సాయిబాబా అవతారం ఉన్నాడు. చిటికడి విభూతితో దెయ్యాన్ని శనిని వదిలించి వేస్తారు సుభద్రమ్మ, జానకి చెప్పింది. నిజమా? నన్ను కూడా తీసుకెళ్ళు అంది ఉత్సాహంగా. గురువారం వెళ్దాం, రెడీగా ఉండండి. డబ్బు తీసుకుంటాడా ఏమన్నా? మన ఇష్టం, ఇవ్వాలనుకుంటే హారతిలో వేయాలి, పువ్వులు అగరొత్తులు తీసుకుని రండి. మంచిది అని ఆమె వెళ్ళిపోయింది. సుభద్రమ్మ గురువారం వరకు కళ్ళల్లో ప్రాణాలు నిలుపుకుంది. ఒక్కసారే సాయిబాబు గారు ఏదో చేస్తారు, తన కొడుకు తన ఇంటికి వస్తాడు, అంతకంటే తను కోరేది మాత్రం ఏముంది? ఇద్దరు ఒక ఇరుకు సందు ముందు రిక్షా దిగారు. రిక్షాకి డబ్బులిచ్చి లోపలికి వెళ్ళారు. ఒకవైపు ఆవు పేడ మొక్కలు అదో రకమైన వాసన వస్తోంది. రెండో వైపు పెద్ద హాల్లో దేవుళ్ల పటాలు వరుసగా అమర్చున్నాయి. ఒక పక్క ఆసనం లాంటిది ఉంది. అందులో ఒక అతను చేతులు జోడించి పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. హాలు జనంతో కిటకిటలాడిపోతుంది. భక్తులంతా తలకు వాయిద్యం పుచ్చుకున్నారు. ఒకరు బాకా ఊదారు, మరొకరు తబలా కొట్టారు, వేరొకరు చిడతలు, ఇంకొకరు గంట. ఇలా మరు నిమిషం వాయిద్యాల ధ్వనితో ఆ ప్రదేశం అంతా మారుమోగిపోయింది. ఒక స్త్రీ చేతిలో హారతి పట్టుకొని నిల్చుంది. సాయిబాబా స్తోత్రం మొదలెట్టారు. సాయిబాబా ఫోటో ఎక్కడా కనిపించదే? ఆ ఎదురుగా కూర్చున్న ఫోటో సాయిబాబాదే. ఈయన షిరిడి సాయిబాబా. మీరు పుట్టపర్తి అనుకుంటున్నారో ఏమో. అలాగా అని లెంపలు వాయించుకుంది. హారతి పాట కాగానే వాయిద్యాలన్నీ ఆగిపోయాయి. ఆదురుదాగా ఒక అతను పరుగులు పెడుతూ వచ్చాడు. ఈ లోపల సాయిబాబా వేషంలో ధ్యానముద్రలో ఉన్న అతను చేయి ముందుకు చాపి బంగు అన్నాడు. వెంటనే సిగార్ లాంటిది అతను చేతిలో పెట్టారు. పరిగెత్తుకొచ్చిన అతను సాయిబాబా గారు బంగు పీల్చి గుప్పు గుప్పుమంటూ పొగ వదిలారు.
ఒకరొకరే ముందుకెళ్ళి అతనికి సాష్టాంగ ప్రణామం చేసి పూలదండలు అతని మెడలో వేశారు. తమ కష్టాలు చెప్పుకోవడం ప్రారంభించారు. ఉద్యోగం దొరకని వాళ్ళు, వ్యాపారంలో నష్టపోయిన వారు, సంసారం సవ్యంగా లేనివారు, రోగిష్ఠులు, తమపై ఎవరో మంత్రాలు ప్రయోగిస్తారనుకున్నవారు, అన్ని రకాల మనుషులు ఉన్నారు. విద్యావంతులు, విద్యాహీనులు, నాగరికులు, మొరటువారు అందరూ. తన టర్న్ రాగానే ముందుకెళ్ళి తన గోడు చెప్పుకుంది, కన్నీరు పెట్టుకుంది. స్వయంకృతానికి ఎవరేం చేస్తారే బేల. మంచి సైకో అనాలిసిస్. ప్రతి వ్యక్తి ఏదో ఒక పొరపాటు చేస్తాడు, అది స్వయంకృతమేగా. కీ ఇచ్చిన మరబొమ్మలాగా తన సంసారం సంగతులన్నీ చెప్పింది. అతను కళ్ళు మూసుకొని విన్నాడు. నీ జోడు గుర్రానికి అహంకారం ఎక్కువ, అయినా నిన్ను ఎదిరించే ధైర్యం లేదు. నీ కొడుకు మరో 2 నెలలు గ్రహచారం బాగలేదు, ఈ విభూతి పెట్టు. అక్కడున్న విభూతి ఆమె గుప్పెట్లో వదిలాడు. మరోసారి నమస్కరించి బయటకు వచ్చింది. బాబా కరుణించారు అంది జానకి. జానకి, ఏ పుట్టలో ఏ పాముందో ఒకసారి విభూతి వాడికిద్దామా? ఎక్కడున్నాడు? స్నేహితుడింట్లో. ఇద్దరూ సుల్తాన్ బజార్కి వెళ్ళారు. అక్కడే ఉన్నాడు రాజమల్లారెడ్డి. అతని చేతిలో సూట్ కేసు పట్టుకుని ఎదురయ్యాడు. తల్లిని చూసి ఆగిపోయాడు. అమ్మా నువ్వా? నేనేరా, నీకోసం బాబాగారి దగ్గరికి వెళ్ళాను. విభూతి తీసి అతను నుదుట పెట్టింది. ఏమిటమ్మా? కడుపు తీపిరా. ఆమె ఏడుస్తూ సాయిబాబా మహిమని చెప్పింది. పెద్దగా నవ్వాడు అతను. బాగుందమ్మా, సంగీతానికి చింతకాయలు రాలుతాయా? సరే, నువ్వు అమ్మవి, ఏది ఇచ్చినా సంతోషంగా తీసుకుంటాను అని విభూతి తీసుకున్నాడు. ఇంటి దగ్గర విషయాలు క్లుప్తంగా చెప్పింది. అమ్మా, నాకు ఉద్యోగం వచ్చింది, నేను వెళ్ళిపోతున్నాను. నేను చెప్పేది ఒకటే మాట, పిల్లలంటే మీరు చేసిన బొమ్మలు కాదు. మామయ్య మహాచతురుడు, జాగ్రత్త అన్నాడు. రాజా, ఇంటికి రావా? తప్పకొస్తాను, మీరు వాస్తవం గ్రహించినాడు. వంగి తల్లి పాదాలంటి బయటికి వెళ్ళిపోయాడు. సుభద్రమ్మ కళ్ళు ఒత్తుకుంది. మీరు బయటకు వస్తారా? రాజాను బండిక్కిచ్చొస్తాను ఒక యువకుడు అడిగాడు. ఇద్దరు బయటకొచ్చి రిక్షా ఎక్కారు. ఇక అమ్మకానికో అబ్బాయి, కొనటానికో కోమల అనే గేయ నాటికను 9వ తరగతి పిల్లలు చక్కగా ప్రదర్శిస్తారు. చూసి ఆనందిస్తారని తలుస్తాను. తెలుగు మాస్టారు రామనాథం మైక్ దగ్గరుండి జరగబోయాడు. సార్, రాసింది ఎవరో కూడా చెప్పాలి. ఓ కుర్రాడు మేకప్ గదిలోంచి తొంగి చూశాడు. మర్చిపోయానురా అని అతను మళ్ళీ వేదికెక్కాడు. ఈ గేయ నాటిక రాసి సమర్పించేది కుమారి విజయ, అసిస్టెంట్ అన్నాడు. తెర ఎత్తబడింది. పెళ్లివారమండి, మగ పెళ్లివారమండి. ఓ 4 కుర్రవాళ్ళు చేతులు కట్టుకుని ఆడుతూ ముందుకొచ్చారు. 4 ఆడపిల్లలు మరో తరపు నుంచి గెంతుతూ వచ్చారు. ఒక అబ్బాయి, అంత గొప్పవారా? అమ్మాయి, అంతకంటే ఎంత అనుకున్నావు? చాలా. అబ్బాయి అన్నాడు, మా అబ్బాయిని కొనగలరా మీరు? ఆహా, రేట్ ఎంత? కోరస్గా, కట్నం కావాలి 1,00,000, లాంఛనం మరో 1,00,000, స్కూటరు, మంచి సూటు బూటు, ఫర్నిచరు, ట్రాన్సిస్టరు, ఫ్లాటు. చాలా సరిపోతాయా? ఆ పైన మీ సంతోషం. అబ్బాయిని కొంటోంది మీ కోమలి. అడిగిన అర్హతలు ఉన్నాయా మరి? ఏమిటో, డాక్టరా, ఇంజనీరా, ఆఫీసరా, మూడిట్లో ఏదో ఒకటి ఉండాలని మా షరతు. 6 అడుగుల 3 అంగుళాల ఎత్తు, బంగారు రంగు, అందమైన ముఖం, నల్లని నిగనిగలాడే జుత్తు, పొంగారే హంగు. చాలా. ఫారిన్ రిటర్న్ అయితే మరీ సంతోషం అంది అమ్మాయి. ఇక అవ్వ, ఇది పెళ్ళా వ్యాపారమా? ఈ వివాహ వ్యవస్థ వ్యాపారంగా మారిపోయింది. అది అందమైన అనురాగబంధంగా మారాలంటే? అబ్బాయి ఆగాడు. మారాలంటే? ఆ అమ్మాయి అడిగింది. అబ్బాయిలు అమ్ముడు పోరాదు, అమ్మాయిలు గొంతెమ్మ కోరికలు కోరరాదు. అప్పుడే దేశం బాగుపడుతుంది. ఇది పెద్దవారు చేసే పని కాదు. మరెవరు చేయాలి? నీలాంటి యువతులు, నాలాంటి యువకులు. తెరపడింది. కరతాళాలు మిన్నుముట్టాయి. తృప్తిగా నిట్టూర్చింది విజయ. ఎలా చేశాను టీచర్? బాగా చేశారు అన్నది నవ్వుతూ. మీరు అంతకన్నా బాగా వ్రాశారు. విజయ వెనక్కి తిరిగి చూసింది. గుమ్మంలో తమ స్కూల్లో పనిచేసే క్లర్క్ నిలబడున్నాడు. థ్యాంక్స్ అంది ముక్తసరియ. రండి టీచర్, మన క్లాస్ అమ్మాయి శారద డ్యాన్స్ ఉంది. విద్యార్థులు ఆమెను తీసుకుని వెళ్ళి ముందటి రోలో కూర్చోబెట్టారు. అందరూ గేయ నాటికను అభినందించారు. విజయ కొన్ని విషయాలు చాలా ఖచ్చితంగా పాటిస్తుంది. ఆమె 10 దాటితే బయట ఉండదు, నిద్రపోతుంది. బయట ఉండి అనవసరంగా గొడవ తెచ్చుకోవాలనుకుంటుంది. లేచి హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళింది. సార్, నేను వెళ్ళిపోతాను. మంచిదమ్మా, ప్రోగ్రామ్స్ అయ్యే వరకు చాలా రాత్రి అయ్యేలా ఉంది. రెడ్డి, విజయమ్మను పంపించిరా. వద్దండి, నేను వెళ్ళగలను. పర్వాలేదమ్మా. విజయ వెనకాల బయలుదేరాడు రాజమల్లారెడ్డి. కొద్ది దూరం మౌనంగా నడిచారు.
మీదే ఊరండి? మహబూబ్ నగర్, కానీ ఉండేది హైదరాబాద్లో. మీ నాన్నగారు బాగున్నారా? మా నాన్న మీకెలా తెలుసు? మా ఇంటికి వచ్చేవారు, మ్యాథ్స్ లెక్చరర్. ఓ, మీరు శ్రీనివాసరెడ్డి అన్నగారా? అప్పటి నుంచి అనుకుంటున్నాను ఎక్కడో చూశానని. శ్రీను అన్ననే అన్నాడు. నాన్నగారు బాగున్నారు, ఈ వారం రావాల్సింది, ఇన్విజిలేషన్ ఉందని రాలేదు అంది. మిమ్మల్ని మొదటి రోజే గుర్తించాను, మీరు ఎలాంటి వారో తెలియదు. అంటే తిడతాననుకున్నారా? ఏమో, ఆడపిల్లల స్వభావం చిత్రమైంది. నేను ఈ ఊరు వచ్చే ముందు పాలు సరఫరా చేసేవాడిని. సైకిల్ ఎక్కువ దూరం త్రొక్కే అలవాటు లేక నోరు పెడచగట్టుకుపోయింది. ఒక ఇంటి వాళ్ళని మంచినీళ్ళు అడిగాను. రోజు తల్లి వేసుకునేదట. ఆ రోజు కూతురి తీసుకుందట. మస్కగా ఉండి కనిపించలేదు. ఏమైనా అన్నారా? ఆ తండ్రికి వెళ్ళి చెప్తే పరగడుపున దాహం అయిందా అంటూ గోలపెట్టాడు. ఆడవారంటే హడలిపోయారా దెబ్బకి? నవ్వింది విజయ. మరి అంతే కదండి, అయినా అర్థం కాని వారు ఎవరైనా అంటే ఆధునిక యువతులు సబలలు అంటూ. ఆధునికులంటే బెల్ బాటమ్స్ వేసుకునేవారా? కిలకిల నవ్వింది మరోసారి. మరి భయం ఎలా తీరింది? మీ గే నాటిక చూశాక, మీరే వ్రాశారని విన్నాక మీరంటే అందరిలాంటి వారనే భావన కలిగింది. అదిగాక వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నానుగా. బాగుంది. ఇంకేమైనా రాశారా? నేను రచయిత్రిని అనుకునేరు కొంపదీసి. ఈ మధ్య మా హెడ్ మాస్టరు ఏదైనా సాంఘిక సమస్యతో చక్కని గేయం కానీ నాటికి కానీ రాయమన్నారు. సరదాకా ఏదో రాశాను. నిజమా? చాలా బాగుంది. మీరు ఇంకోటి రాయమనా? బాగుందంటున్నారు. ఇల్లు వచ్చింది, తాళం తీసింది, లైట్ వేసింది. సెలవా మరి? అప్పుడప్పుడు వస్తుండండి అంది. అతను వెళ్ళిపోయాడు. మరీ అంత మొరటగా ఉన్నాడేమిటి మనిషి అనుకుంది. కాళ్ళు మొహం కడుక్కుని వడ్డించుకు తిని నిద్రపోయింది. మర్నాడు స్టాఫ్ రూమ్లో కూర్చుంది. ఇంగ్లీష్ టీచర్ గౌరీపతి వచ్చాడు. మీకు లేజరా? అవునండి. నేను ఒక విషయం మాట్లాడతాను, మీరు అన్యదా భావించరు కదా? ఎదుటి కుర్చీలో కూర్చుంటూ అడిగాడు. నాట్ ఎట్ ఆల్, అడగండి. నిన్నటి నాటిక మీరు ఏ ఉద్దేశంతో రాశారు? సదుద్దేశమే. వేలకు వేలు కట్నం అడిగే అబ్బాయిలు, ఆకాశ వీధుల్లో విహరించే అమ్మాయిలు ఉన్నంతకాలం సరి అయిన జోడి దొరకదని నా భావన. కట్నం తీసుకున్న వివాహాలన్నీ అపజయం పొందుతున్నాయా? లక్షల కట్నం ఇచ్చి చేసే వివాహాలన్నీ విజయవంతమవుతున్నాయా? మధ్యతరగతి వారికి ఈ వ్యవస్థ ఎంత ప్రాణాంతకం ఆలోచించారా? మీరు ఈ నాటికి ఆడించగానే అందరూ మారతారనా మీ అభిప్రాయం? మీలాంటి యువకులు ఇప్పుడు మారతారని కాదు. ఈ బడిలో చదివే పిల్లలు ఇంకా లేత వయసులో ఉన్నారు. వారి మనసుల్లోనైనా ఈ వ్యవస్థలోని మంచి చెడులు నాటుకుంటే ఇంకా 25 ఏళ్లకైనా ఆడపిల్ల పుట్టగానే అయ్యో అనే బాధ ఉండదని. హంబక్, తెలిసి తెలియని భావాలు. ఆడపిల్లకి ఆస్తిలో వాటా లేదు కాబట్టి కట్నం తీసుకుంటుంది. ఆస్తి అంటూ ఉంటే ఏ తల్లిదండ్రులు తమ బిడ్డలకు ఇవ్వద్దని అనుకోరు. ఆస్తి లేని వారి విషయం అదంతా హంబక్. తెలిసి తెలియని వారు మిడిమిడి జ్ఞానంతో ఇలాంటివి ప్రచారం చేసినంత మాత్రాన సాంప్రదాయాలు మారిపోతాయా? మీరేమంటారు ఇంతకీ? కాస్త జాగ్రత్తగా రాయమంటున్నాను. అది చెప్పడానికి మీరెవరు? నా భావాలు నేను రాశాను. మీకు చేతనైతే దాన్ని తలదన్నేలా మరొకటి రాయండి. నేను ఇలాంటి చెత్త రాస్తానా? క్లాసిక్స్ రాస్తాను. క్లాసిక్స్ అర్థం చేసుకునే పరిజ్ఞానం మనలాంటి వారు రాస్తే సామాన్య మానవులు చదవలేరు పాపం. నవ్వింది. మీ ఉద్దేశం ఏమిటి? అతను బల్లగుద్దాడు. నాకు 10 సార్లు చెప్పే అలవాట్లేదు. అతను కోపంగా లేచిపోయాడు. విజయ్ ఆశ్చర్యంగా చూసింది. అతనికి అంతగా కోపం రావాల్సిన పని లేదు. మరెందుకు? అదంతా ఉలికిపాట్లేండి. పోయిన సంవత్సరం వివాహం చేసుకుని ఆ మామను 7 చెరువుల నీళ్లు దాగిచ్చాడు. రోజు భార్యను తప్పటమే. అక్కడే కూర్చున్న ఫిజికల్ ఇన్స్ట్రక్టర్ చెప్పాడు. ఓ, అదే సంగతి. నవ్వుకుంది. విజయ్కి అక్కడ సినిమాల్లో చూపించే అష్టకష్టాలు లేవు, కానీ కొందరికి పనిచేసేవారంటే ఈర్ష, మరికొందరికి ఆడపిల్ల ఒంటిగా వచ్చి ఉద్యోగం చేయటం అంటే అసూయ. ఆమె చూస్తే జంకుతారు. నిజాయితీగా పనిచేస్తుంది, నిర్మలంగా అందరితో మాట్లాడుతుంది. 4 దాటిన తర్వాత ఇంటికి బయలుదేరింది. ఇంకా ఆఫీస్ రూమ్లో ఏదో పని చూసుకుంటూ కనిపించాడు రాజమల్లారెడ్డి. బెల్లయ్యాక ఒక్కరూ కనిపించరు. నేనే 10 నిమిషాలు పనిచేస్తున్నాను అనుకుంటే ఇతను నాకంటే పిచ్చివాళ్ళ ఉన్నాడు అనుకుంది. టీ చేసుకుని త్రాగుతోంది. తమ ఇంట్లో అందరితో టీ త్రాగే సన్నివేశం గుర్తొచ్చింది. విజయ్ గారు ఏమిటి ఇలా వచ్చారు? రాజమల్లారెడ్డిని అడిగింది. మీరు ధైర్యంగా ఉండాలి. ఏం జరిగిందండి? మీ నాన్నగారికి సీరియస్గా ఉందట. టెలిగ్రామ్ వచ్చిందండి. స్కూల్ అడ్రస్కి వచ్చింది. బహుశా మీరు ఉంటారో లేదో అనుకుని హెడ్ మాస్టర్ పేర ఇచ్చారు, అందుకే చించాను. విజయ తల తిరిగిపోసాగింది. ఒక్కనాడైనా తలనొప్పి ఎరగని తండ్రికి సీరియస్గా ఉందా? ఏమండి, ఏమని రాశారు? సీరియస్గా ఉంది, రమ్మని రాశారండి.
ఇప్పుడు ఎలా? అప్రయత్నంగా ఆమె కళ్ళు నీటితో నిండాయి. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ ఒక 2 అవర్స్లో విందాం. థ్యాంక్ యూ.